మాటల వల్ల ఉపదేశింపబడేటటువంటి తత్వం కాదది. ఎందుకంటే ఆ తత్వం అనేది అన్ని మాటలకి అతీతమైనటువంటిది. అంటే అనుభవంతో మాత్రమే తెలుసుకోవాల్సినటువంటి తత్వం అది. మాటల వల్ల కొంత దూరం మాత్రమే ఆ తత్వం గురించి మనం చెప్పగలుగుతాం. పరిపూర్ణంగా తత్వాన్ని సాక్షాత్కరించుకోవాలి అని అంటే అది మాటలతో సాధ్యమయ్యేటటువంటిది కాదు. పరిపూర్ణమైనటువంటి తత్వాన్ని మాటలతో ఉపదేశించడం అనేది సాధ్యం కాదు. కావాలంటే ఆ తత్వానికి సంబంధించిన కొన్ని విషయాల్ని కావాలంటే చెప్పగలుగుతాం మాటలతో. ఆ తత్వ మార్గం, తత్వాన్ని పొందడానికి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో కొంత దూరం ఈ మాటలతో మనం వెళ్ళగలుగుతాం. కానీ అంతిమంగా తత్వాన్ని చేరుకోవాలి అని అంటే మాటలతో మాత్రమే అయ్యేటటువంటిది కాదు. కాబట్టి భగవంతుడు తన యొక్క మౌనంతోనే ఆ తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు.